బీఆర్ఎస్ నాయకులు మా పవర్ రామారావు పటేల్ రైతు బిడ్డ అయినటువంటి మా ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేయడం పూర్తిగా ఖండిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తూ తన ఒక రైతు బిడ్డని, రైతు బిడ్డల కష్టాలను సుఖాలను ఆయన పాలు పంచుకుంటున్నాడు. ముదోల్ నియోజకవర్గంలో బీజేపీ గెలవడమే ఒక ఎంతో గర్వకారణం అనుకుంటున్నాము. దీన్ని సహించలేకనే ఇలా మీరు మాట్లాడుతున్నారు. గత పాలకులు ఉన్నారు కదా, అప్పుడు శిలారం ప్రాజెక్టు తెగిపోయినప్పుడు మీరు ఆ రైతులకు న్యాయం చేసిందా ఏమన్నా? అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేరు. ఆ రైతులకు ఏమన్నా మీరు డబ్బులు ఇప్పించిందా మీ ప్రభుత్వం నుంచి? ఇప్పుడు మా ఎమ్మెల్యే హయాంలోని ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తున్నాము. అవి మీరు కళ్ళతోటి చూస్తున్నారు. ప్రతిదీ కూడా చూసుకుంటా ఇలా ఆరోపిస్తున్నారు. మీకేది ఇది న్యాయం అవునని మేము అడుగుతున్నాము. మా ప్రజల నాయకుడు కాబట్టి ఈ మా ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఆయన ఇరిగేషను, విద్య, వైద్య రంగాల్లో ఎంత అభివృద్ధి చెందుతున్నదో ప్రజలకు తెలుసు. రైతు బిడ్డలకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆయన ట్రస్ట్ ద్వారా ఎన్నో ఆయన పురస్కారాలు, సన్మానాలు, సర్టిఫికెట్లు అందిస్తున్నారు. అవన్నీ మీడియాలో చూసుకుంటా ఇలా ఆరోపణలు చేస్తున్నారంటే మీకు కన్ను లేవని నేను అనుకుంటున్నాను. ప్రతి విషయంలోనూ మీరు మా ఎమ్మెల్యే గారు పనులు చేస్తూ ఉంటే చూడలేకపోతున్నారు. స్థానిక రైతులకు ప్రతి పంట కూడా అంటే సోయాబీన్ కానీ, పత్తి కానీ, కందులు కానీ ఉన్న ఎకరానికి గవర్నమెంట్ కొనే రేటు కన్నా అసెంబ్లీలో తన గలమెత్తి 8 కుంటల నుంచి 12 కుంటల వరకు చేసిన ఘనత మా రామారావు పటేల్ గారిదే. ప్రతి దాంట్లో కూడా గలమెత్తిన మా అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా వ్యతిరేక పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అడగండి. మేము కూడా మా ప్రతిపక్ష నాయకుడే కదా, మా వంతుగా మా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ప్రతిసారి కూడా రైతు బంధు గురించి, రుణమాఫీ గురించి మా ఎమ్మెల్యేలు అందరు కలిసి ప్రతిసారి నిరసన తెలుపుకుంటున్నారు. మీరు చూస్తలేరా? ఈ మీడియాలో కళ్ళు మూసుకున్నారా? దీనికి మేము పూర్తిగా ఖండిస్తూ ఇక ముందు మా రామారావు పటేల్ పైన ఏ ఆరోపణలు చేసినా కూడా మేము సహించమని భారత్ మాతాకి. ఈరోజు బైన్సా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కూడా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే నిన్న బీఆర్ఎస్ నాయకులు మా ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారి మీద, ఆయన వ్యక్తిగతం మీద మాట్లాడడం జరిగింది. ఈ బీఆర్ఎస్ నాయకులకు నేను ఒకటే చెప్తున్నాను, ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు గత ముందు మీ బీఆర్ఎస్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, ఇలాంటి వడ్లు నానిపోవడాలు ఎన్నోసార్లు సంఘటనలు జరిగినాయి. కానీ అప్పుడు మీరు ఏ విధంగా స్పందించలేదు. ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు అని అంటే ఆయన సొంతది ఏది కూడా ఇయ్యాడు, ప్రజలకు సేవ చేయాలనుకుంటాడు, ప్రభుత్వం నుంచి అన్ని విధాలు రావాలనుకుంటున్నాడు. కానీ నువ్వు ఆయన వ్యక్తిగతం మీద ఆయన ఫ్యాక్టరీ ఇవ్వాలా, అలా ఇవ్వాలా అని మాట్లాడడం చాలా దురదృష్టకరణం. మళ్ళీ ఇంకొకటి నేను చెప్తున్నాను, 30 రోజులలో 3 పార్టీలు మారిన నువ్వు మా ముదోల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి మీద మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకనంటే ప్రతి ఒక్క పంట మీద కానీ ప్రతి ఒక్క దాని మీద అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతుంది. నువ్వు కావాలని చెప్పి ఇట్లా వ్యక్తిగతంగా మాట్లాడితే ఈ బీజేపీ పార్టీ నాయకులు నీకు ఖచ్చితంగా ఊరుకోరని చెప్పి బైన్సా పట్టణ కమిటీ తరఫున మాట్లాడడం జరుగుతుంది. భారత్ మాతాకి. బైన్సా మండలంలో టీఆర్ఎస్ నాయకులు లేనిపోని హంగామా చేస్తూ ఏ విధంగా అయితే టూరిస్టులు వచ్చి 2-3 రోజులు ముదోల్ తాలూకాను సందర్శించి వెళ్తారో, అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు 2-3 టూరిస్టుల విధంగా వచ్చి రైతులను రెచ్చగొట్టి వెళ్ళిపోతున్నారు. తర్వాత రైతులు బాధపడుతున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ అడ్రస్ తెలియదు. వాళ్ళు ఏదో చుట్టాల్లాగా వచ్చి 2 రోజులు ఉండి ముదోల్ తాలూకాను ఎమ్మెల్యే అది చేస్తలేదు, ఇది చేస్తలేడు అంటూ విమర్శించి తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు రైతులకు. వారు మరి అలా చేయకుండా మీరు ఏదైనా రైతుకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మా పార్టీ తరఫున. అదేవిధంగా మీరు ఇక ముందు ఏదైనా ఎమ్మెల్యేకి విమర్శించే ముందు మీ ఆత్మ విమర్శన చేసుకున్నారా? మీరు ఎన్ని రోజులు ముదోల్ తాలూకాలో ఉంటున్నారు? కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్నారా? మేము అడుగుతున్నాం మీకు. మీరు ఏదో టూరిస్టు వీసా తీసుకొని 2-3 రోజులు మాగాం పోయి ఒక వానం పడిపోయి ఇట్లా పర్యటన చేస్తూ తమను ఉనికి చాటుకోవడానికి ముదోల్ తాలూకాలో రైతులు రెచ్చగొడుతున్నారు. కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే ఇక ముందు రైతులు ప్రతి ఊళ్ళో మీకు తిరగబడతారు. అదేవిధంగా మీరు గతంలో కూడా మొక్కజొన్న మీ హయాంలో కొనుక్కుంటే నేను కొంటానని భరోసా ఇచ్చిన నాయకుడు రామారావు పటేల్. నా ఫ్యాక్టరీ ద్వారా నేను రైతులకు నష్టపోకుండా కొంటా అంటే అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే మొక్కజొన్న
కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టింది. అది మర్చిపోవద్దు మీరు. అదేవిధంగా వారు ఏమి చేయాలో తోచని విధంగా టీఆర్ఎస్ నాయకులు నలుగురు ఇన్ఛార్జీల నుంచి నాలుగు దిక్కుల ఉద్యమం చేస్తూ ఏదో పూటకొక మాట మాట్లాడుతూ పబ్బెం గడుపుతున్నారు తప్ప ప్రజా సమస్యలపై నిజమైన పోరాటం చేస్తలేరు. వీళ్ళు ఏ విధంగా అయితే పే ఆర్టిస్టులు వస్తారో వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు. అప్పుడు ప్రజలు ఎవరికి అడగాల అని నేను వారు కోరుకుంటున్నాను. మీరు నిజంగా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే మీరు పైసాలో మకాం వేసి సేవ చేయండి. మేము వద్దనము. కాకుండా మీరు రెచ్చగొడితే మేము మాత్రం భవిష్యత్తులో మీకు బుద్ధి చెప్తాం. ఇక ముందు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మీకు ఎదురుపడే రోజులు వస్తాయి. జై బీజేపీ, జై తెలంగాణ. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారి మీద అసత్య ప్రచారం చేసిన డాక్టర్ కిరణ్ కుమ్రేవార్కు భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరించి చెప్తున్నాము. నువ్వు అమాసకి పున్నంకి వచ్చి ముదోల్ తాలూకాలో ప్రజలను రెచ్చగొడితే ఇక్కడి బీజేపీ కార్యకర్తలు కానీ ఇక్కడి బీజేపీ ప్రతినిధులు కానీ ఊరుకోరు. నువ్వు నిన్న కాక మొన్న రాజకీయ రంగ ప్రవేశం చేశావు. రామారావు పటేల్ గారు చిన్ననాటి నుండే అతని రక్తంలోనే ఉంది రామారావు పటేల్ గారి నాయకత్వంలో రాజకీయము. మీరు మొన్న భాగంలో మాట్లాడిన సంఘటన మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. 24 గంటలు అందుబాటులో ఉండే ఏకైక ఎమ్మెల్యే మన పవర్ రామారావు పటేల్ గారు. అసెంబ్లీలో అవకాశం వచ్చిన ప్రతిసారి రైతుల గురించి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి కానీ, ముదోల్ తాలూకా అభివృద్ధి గురించి కానీ మాట్లాడే ఏకైక వ్యక్తి మన పవర్ రామారావు పటేల్ గారు. మీరు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారికి కించపరిస్తే ఖబర్దార్ బిడ్డ, నీకు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ భూస్థాపితం చేస్తానని బీజేపీ టౌన్ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే బీఆర్ఎస్ నాయకులు మన ముదోల్ తాలూకా ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ రామారావు పటేల్ గారి మీద అసత్య ప్రచారం చేస్తూ వాళ్ళు ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు ప్రతిపక్షంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ ఆలోచించలేరు. ఇప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళ కళ్ళు తెరిచినట్లు మాట్లాడుతున్నారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ప్రజానాయకుడు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఎల్లవేళలో ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికారంలో ఉన్నా కానీ ప్రజల వైపు ఉండి అసెంబ్లీలో గొంతు లేవనెత్తుతున్నారు. మేము చూసినాము. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్న ఇంతకంటే ముందు ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి సమస్యలపైన మాట్లాడకుండే అసెంబ్లీలో. కానీ మా ఎమ్మెల్యే గారు చాలాసార్లు అసెంబ్లీలో రైతుల గురించి సమస్యలు లేవనెత్తి మంత్రులను కలిశారు, మెమోరాండమ్స్ ఇచ్చారు, రైతుల సమస్యలు తీరుస్తున్నారు. కాబట్టి ఇంకొకసారి మీరు ఎమ్మెల్యే పైన కానీ మన కార్యకర్తల పైన కానీ మీరు అసత్య ప్రచారాలు మాట్లాడకుండా ఉండాలి. నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేదంటే మీకు పరిణామాలు వేరే రకంగా ఉంటాయని హెచ్చరిస్తూ వార్నింగ్ ఇస్తున్నాం. జై భారత్ మాతాకి.